పోనీ ఇప్పుడు సమస్య సాల్వ్ అయింది, వర్గీకరణ జరిగింది, చట్ట రూపాన్ని దాల్చుకున్నది. ఇప్పుడు మాలా మాదిగా కలిసినట్టేనా? ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత గాయం మానుతుంటుంది. పరస్పరం మొన్ననేది 2 నెలలైతే యుద్ధాలే చేసుకున్నారు కదా, నాకు ఒక రకంగా భయమే అయింది. సరే అది ఏంది ఎప్పుడూ లేని ఒక వాతావరణం, మొన్న టెన్స్డ్ వాతావరణం వచ్చింది. ఎప్పుడు కూడా నేను ప్రత్యక్షంగా ఉద్యమంలో 2002-3 నుంచి ఉన్నా, ఏది మాలమానాడు ఉద్యమంలో. ఎప్పుడు కూడా పరస్పర విమర్శలు, సాంకేతిక అంశాలన్నీ తెర మీదకి తెచ్చి చర్చ వచ్చి ఉండేవి. కానీ మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాత్రం కొంత భయానక వాతావరణం కల్పించి ఉండే రెండు వర్గాల ఘర్షణ. నేనేమంటానంటే, నేను చాలామంది మాల సంఘాల నాయకులు కూడా నన్ను వచ్చి ఇట్లనే ప్రశ్న అడిగినా, మీరు ఎందుకు మాట్లాడారంటే, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాన్ని పోల్చి చెప్పిన, మనం వ్యక్తులుగా రాష్ట్రాలుగా ఎవరం ఒకరికి పోటీ కాదు, ఒకరికి కొట్లాడలేదు. విడిపోవాలని తెలంగాణ వాళ్ళకు ఉన్నది, కలిసి ఉండాలని ఆంధ్ర మిత్రులకు ఉన్నది. కానీ విడిపోవాలనేటోళ్ళ పోరాటం చాలా బలంగా ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళు తగ్గక తప్పలేదు. ఇప్పుడు మాదిగలకు కూడా మాలలతో విడిపోవాలని నిక్కచ్చిగా ఉన్నప్పుడు, నేను ఎందుకంటే ఎస్టీ అట్రాసిటీ యాక్ట్కు మోదీ తూట్లు పొడుస్తారన్న క్రమంలో నేను మందకృష్ణ గారు కలిసి తిరిగినాం. మాలమానాడు, దండోరా కలిసి రెండు రాష్ట్రాలు కదా, కర్ణాటక పోయినాం, ఇక్కడ కూడా తిరిగినాం. దాంతోపాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పోయినప్పుడు ఏంటంటే, అటు పంజాబ్ కానీ యూపీలో కూడా దళిత్ మహాదళిత్ అనే పేరు మీద జరిగింది, కర్ణాటకలో కూడా ఇది ఉన్నది. ఓకే, ఇద్దరి మధ్యన ప్రేమ ఉన్నది, ఒకటేదో అడ్డున్నది. అదేంటంటే అది వర్గీకరణ. నాది నాకు పంచి నీతో నేను కలిసి ఉంటా. ఇప్పుడు అన్నదమ్ములు కనుక అన్న ఎంత మంచిగా చెప్పినా తమ్ముడు నాది నాకు ఇచ్చే అన్నట్టు, కానీ లేకపోతే తమ్ముడు ఎక్కువ తింటున్నానుకో, అన్న అరే నాది ఎక్కువ తింటున్నావురా అని చెప్పి అన్న అన్నట్టు కనిపించింది నాకు. పంచుకొని కలిసి ఉందాం, విడిపోయి కలిసి ఉందాం తెలంగాణనే. విడిపోవడం వల్ల కలిసి ఉండడానికి ఏం సమస్య లేదు, ఎవరిది వారే, ఎవరెంతో వారికంతా అని ఒక డిమాండ్ వస్తున్నది. అది సోషల్ జస్టిస్ మూవ్మెంట్కు దగ్గరగా ఉన్నది. అంబేద్కర్ కూడా బతుకుంటే ఏం నిర్ణయం తీసుకున్నో తెలియదు. ఆయన రాజ్యాంగం రాసిన రోజు ఏం రాసిండో, ఆయన ఐడియాలజీ ఏంటంటే మాలా మాదిగలు నిరంతరం కలిసి ఉండాలి. మాల మాదిగలే కాదు, చమార్లు కానీ, మాంగులు కానీ, మహర్స్ కానీ, వివిధ పాశ్వాన్స్ కానీ, చాలా పెద్ద కమ్యూనిటీస్ ఉంటాయి. ఎంత నీకు ఇప్పుడు నా అంచనా ప్రకారం అయితే 25 crores అబౌవ్ దళిత్ కమ్యూనిటీ ఉన్నది ఇండియాలో, అతి పెద్ద కమ్యూనిటీ. ఓకే, ఇప్పుడు విడగొట్టాలనుకున్న విడిపోని స్థితిలో ఉన్నారు. కానీ వర్గీకరణతోని రాజకీయంగా, మానసికంగా చాలా పెద్ద ఘర్షణ వాతావరణం వస్తున్నది. పంజాబ్లో ఏబీ చేసిండు, ఇంకో దగ్గర ఇంకో తీరుగా చేసే ప్రయత్నం చేసిండు. ఓకే, అయితే ఎప్పుడైతే నీది నేను తింటున్నా అనే భావన నీ మైండ్లో ఉంటుందో, ఎప్పటికీ నన్ను ప్రేమగా చూడలేవు. ఓకే, ఇది 30 సంవత్సరాల నుంచి మాల మాదిగల మధ్య నడుస్తుంది. నేను వాళ్ళకి చెప్పిన, విడిపోయి కలిసి ఉండడానికి నష్టం ఏంటంటే, ఎవరిది అది ఉమ్మడి ఆస్తి కదా అని మాల సంఘాలు అన్నారు. నేను కూడా గతంలో కృష్ణమాదిగతో అంతకంటే ఎక్కువ కొట్లాడినోనే, తిట్టుకున్న వాళ్ళమే అది చేసి. కానీ నేను తిరుగుతున్న క్రమంలో ఒకటి మాత్రం చెప్పగలను, ఆంధ్రాలో మాలల ఐఏఎస్ ఐపీఎస్లు అయినా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి ఉన్నదానికి కారణం అక్కడ ఉన్న క్యానలైజేషన్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు కూడా. మాలలకు ఆల్మోస్ట్ ఆల్ మీకు ఓసీలతో కాంపిటీషన్ ఉన్న ప్రాంతం. ఓకే, లేదు చుండూరు కారంచేడు సంఘటనలు కానీ, లక్ష్మీపేట కానీ, లేదంటే ఈ మధ్య జరిగిన ఉత్తరాంధ్రలో జరిగిన వాటిలో కానీ మాలా మాదిగల చైతన్యం సమానంగా ఉన్నప్పుడు కూడా మాలలు పోరాటంలో అప్పర్ క్యాస్ట్లతో ఈక్వల్గా ఉన్నారు. ఓకే, పెద్ద పెద్ద లెజెండరీస్ ఉన్నారు. మీరు చూస్తే సాహిత్యకారులు కానీ వాళ్ళు కొంచెం ఓపెన్నెస్ ఉంది. ఓకే, తెలంగాణలో ఇద్దరం వెనుకబాటు ఉన్నా కూడా మాలల యొక్క డెవలప్మెంట్ అనేది అడ్రస్ అయింది. దీనివల్ల ఒక స్పర్ధ వచ్చింది. ఓకే, దీనికి నాయకత్వం ముందు వహించడంలో సహకరించింది కూడా సత్యమూర్తి గారే, శివసాగర్. ఆయన మాలని మీరు కత్తి పద్మారావు గారు సమర్థించిన వాడే, మా గద్దరన్న సమర్థించి, వీళ్ళు ఎందుకు సామాజిక వెనుకబాటుతనానికి కులం చూడలే. ఓకే, సో ఇది ఇంకో యాంగిల్, చంద్రబాబు నాయుడు గారి యాంగిల్ మాలల్ని అణిచివేయాలని. చుండూరు కారంచేడులో తిరగబడ్డది
ఒక దగ్గర మాదిగలకు నష్టం ప్రాణాలు పోయినా మాలలకు ప్రాణాలు పోయినా మాలలు తిరగబడడాన్ని జీర్ణించుకోలేదు కాబట్టి ఆయన ఇల్ ఇంటెన్షన్స్తో తెచ్చిన ఓకే మాదిగలకు వెనుకబాటుతనం అనేది మాత్రం అడ్రస్ అయింది. ఆ క్రమంలో మనం సమర్థించాలనేది నేను లెవెల్ 2లో తీసుకున్నది. ఎందుకంటే నేను దాదాపు 2002-3 నుంచి 2008 వరకు చాలా సీరియస్గా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరిగిన, తర్వాత తెలంగాణలో తిరిగిన, మందకృష్ణ మాదిగ గారితో కలిసి నేను మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు ఒక 6-7 రాష్ట్రాలు తిరిగినాం. ఈ క్రమంలో ఇది ఈ వెనుకబాటుతనాన్ని అడ్రస్ చేసిన కాబట్టి నేను ఎందుకు కామ్గా ఇప్పుడు మనము వర్గీకరణకు సపోర్ట్ అంటే మాలాల నాన్న గయ్యని లేచాడు, వ్యతిరేకం అంటే మా కృష్ణ గయ్యని లేచాడు, చిన్న ఇదంతా చూసినవరాను ఇట్లా వస్తుంది. బట్ ఇది ఒక న్యాచురల్ జస్టిస్ లాగా జరగాలి. ఓకే ఇప్పుడు అడ్డుకుంటే నా వాయిస్ పెద్దగా అయింది అనుకో, ఇటైనా అటైనా కూడా నేను ఒక బూచులెక్క అడ్డంకి అని పెడతారు వాళ్ళు. సో అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పటికీ మా వాళ్ళు వచ్చి నన్ను అయితే బెదిరించే వదరు అంటే మేము మళ్ళీ కోర్టుకు పోతాం, ఏడు చేస్తారు ఇట్లా చేస్తారు మీ ముఖ్యమంత్రి గారు ఇట్లా అని అంటాడు. కానీ నేను పార్టీకి కట్టుబడి ఉంటే ఎంత చెప్పినప్పుడు కూడా ఇప్పుడు పార్టీ లైన్లో కూడా నిన్న మందకృష్ణ ప్రెస్ మీట్ పెట్టి అంటున్నాడు, రేవంత్ రెడ్డి కాకపోతే ఇంకో సీఎం చేస్తుండే, ఇందులో కాంగ్రెస్ గొప్ప ఏమున్నది, ఇంత హడావుడిగా మీరు చేయాల్సిన అవసరం ఉంది, Group 1 Group 2 లాంటి ఉద్యోగాల్లో మా పిల్లలు మాదిగా నష్టపోతున్నారు, ఒక వర్గానికి మేలు చేయడానికి ఇంత హడావుడిగా చేసిన ఒక విమర్శ. ఇప్పుడు వచ్చే ఈ మహా అయితే నోటిఫికేషన్ చేసినాయి 2-3 వేల నుంచి 5,000 వరకు ఉంటాయి. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాల్లో మినిమం అంటే 30,000 పైచిలకు ఉద్యోగాలు ఉంటాయి. ఓకే బ్యాక్లాగులు కొన్ని ఉన్నాయి, వాటిల్లో న్యాయం జరుగుతుంది. రెండవది ఏంటంటే మందకృష్ణ గారు సహేతుకమైన అంశాలు ప్రభుత్వం ముందు పెడితే వాటిని పరిష్కరించలేని ముఖ్యమంత్రి కాదు. వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా కూడా ఆత్మీయులే. రాజకీయంగా వచ్చినప్పుడైనా మాదిగల విషయంలో వచ్చినప్పుడు కొంత మందకృష్ణ గారు పట్టింపులతోనే ఉంటాడు. ఓకే సో అది కనుక మీరు ఇప్పుడు దామన్నతో కానీ లేదంటే దామోదర నరసింహ గారితో కానీ ఉత్తమ్ రెడ్డి గారితో కానీ, ఎందుకంటే ఆయన కమిటీ చైర్మన్, తర్వాత ఇట్లా ఏదైనా మీరు కొన్ని ప్రతిపాదనలు పోయినాయి కృష్ణన్న పెట్టిండు, వాటి విషయంలో ఎంత మేరకు స్టాంటిటీ ఉన్నదనే దాన్ని బట్టి పరిష్కారాలు కూడా వస్తాయి. ఒక వర్గానికి మేలు చేయదలుచుకుంటే వర్గీకరణ చేయరు కదా, అది ఇంత రిస్క్ తీసుకొని. ఇప్పుడు చాలామంది వివేక్ గారు కానీ మా నాగరాజు గారు కానీ వీళ్ళంతా అఫెన్సివ్గా, మన దిగంబర్ కాంబ్లే, మన రాజేష్ రేంజర్ల రాజేష్ చాలా సీరియస్గా, సర్వయ్య గారు, మన రామ్ ప్రసాద్, రామచందరు, మా పిల్లి సుధాకరు, ఇట్లా ఎంతమంది పేరు, చెన్నయ్య గారు, వీళ్ళంతా చాలా సీరియస్గా కొట్లాడిండ్రు. వాళ్ళు కూడా వెనకకేం తగ్గలేదు. కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు కలిసిపోవాలనే ఒక ఆలోచన మనకుంటే ఇద్దరం తగ్గాల్సిన సందర్భం ఉంటుంది. ఒక యుద్ధంతో ఒకటి గెలిచి ఏడుస్తాడు, ఒకడు ఓడి ఏడుస్తాడు, ఏడవడం ఖాయం. సో కలిసి ఉండడంలో ప్రేమ ఉంటుంది. దాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలనేది నా నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. నేను కృష్ణన్నతో కలిసి కానీ మాదిగ సంఘాలతో కలిసి కానీ నేను చేయాల్సిన బాధ్యత, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక అంబేద్కరిస్ట్గా, ఒక సోషల్ జస్టిస్ ఏజెంట్గా నాకు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే కాకుండా ఈ స్పర్ధలు పెరిగితే ఏంటంటే కలపలేని స్థితికి స్పర్ధ పోవద్దు. ఎప్పుడు ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం కొంతమందికి పెయిన్ఫుల్గా ఉండొచ్చు, కొంతమందికి ఉండదు. నేను ఇది చెప్తుంటే కూడా కొంతమందికి బాధ అనిపించవచ్చు. దయాకర్ చూసినావా, ఈయన మంచిగా ఈయన ఉండు కాబట్టి ఇట్లా అంటుండే అట్లా చేస్తున్నాడు, ఎన్ని రోజులు కొట్లాడుకోవాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.